ఏపీకి మరోసారి వాన గండం తప్పేలా లేదు. రానున్న 4 రోజుల్లో దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది రేపటి నాటికి అల్పపీడనంగా బలపడి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 20న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, 21న పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, 22న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక 23న కూడా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరించింది.